నమస్కారం అందరికీ. ఈరోజు మనము భారత రాజ్యాంగం పరిచయం గురించి నేర్చుకుందాము. ఈ యొక్క భారత రాజ్యాంగము అనేటువంటిది భారతదేశానికి చెందినటువంటి అత్యున్నతమైన చట్టము. అలాగే ఈ భారత రాజ్యాంగం దేశం ఎలా పరిపాలించబడాలి, ప్రభుత్వము ఎలా పనిచేయాలి, ప్రజల హక్కులు అనేటువంటివి ఏవి, ప్రజల యొక్క విధులు ఏంటి అనేటువంటి విషయాలను నిర్దేశిస్తుంది. మరి రెండవది, ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించినది ఎవరు అనేటువంటి విషయాన్ని తీసుకుంటే, ఈ యొక్క భారత రాజ్యాంగ రచనకు ఉపయోగపడినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఇక్కడ మనకి రాజ్యాంగ నిర్ణయ సభ, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేటువంటిది ఈ యొక్క భారత రాజ్యాంగ రచనకు శ్రీకారం చుట్టింది. మరి దీనికి చైర్మన్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే రాజ్యాంగ రచనా కమిటీ అంటే డ్రాఫ్టింగ్ కమిటీ అనేటువంటిది కూడా రాజ్యాంగ రచనకి ముఖ్యంగా ఉపయోగపడినటువంటి సంస్థ. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు. మరి అందుకే ఆయన దీనిలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అందుకే అంబేద్కర్ గారిని రాజ్యాంగ రూపశిల్పి అనేటువంటి పేరుతో ఆయనను పిలుస్తారు. మరి రాజ్యాంగము అనేటువంటిది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనేటువంటిది మూడో అంశాన్ని మనం చూసుకున్నట్లయితే, భారత రాజ్యాంగము అనేటువంటిది 26 నవంబర్ 1949లో ఆమోదించబడింది. అలాగే అమల్లోకి వచ్చినటువంటి డేట్ వచ్చేసి 26 జనవరి 1950. ఈ రోజునే మనము గణతంత్ర దినోత్సవము అనేటువంటిది జరుపుకుంటాం. అలాగే ఐదోది వచ్చేసి మనకి భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు. భారత రాజ్యాంగము అనేటువంటిది ప్రపంచంలోనే విస్తృతమైన లిఖిత రాజ్యాంగము అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలి. పౌరులకి ప్రాథమిక హక్కులను కల్పించింది. అలాగే ప్రాథమిక విధులను నిర్దేశిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పని అంటే వాటి యొక్క అధికారాలు ఏంటో వివరిస్తుంది. అలాగే స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ విధంగా భారత రాజ్యాంగ లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ఆరోది వచ్చేసి ఈ యొక్క రాజ్యాంగం నుంచి వివిధ పోటీ పరీక్షల్లో మనకు అడిగే క్వశ్చన్లు ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక్కడ మొదటగా భారత రాజ్యాంగ శిల్పి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి సంవత్సరము ఏంటి అంటే ఇక్కడ 26 నవంబర్ 1949. అలాగే భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని తీసుకుంటే, ఇక్కడ 26 జనవరి 1950 నుంచి అమల్లోకి వచ్చేసింది. అలాగే ఈ యొక్క భారతదేశంలో అత్యున్నతమైన చట్టంగా దేన్ని పరిగణిస్తారు అనేటువంటి విషయాన్ని తీసుకుంటే, అక్కడ భారత రాజ్యాంగము అనేటువంటిది కూడా మన త్వరగా భారత రాజ్యాంగము ప్రతి భారత పౌరునికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము, న్యాయాన్ని అందించేటువంటి ఒక గొప్ప గ్రంథము అనేటువంటిది చెప్పవచ్చు. మన హక్కులను తెలుసుకోవడంతో పాటు ప్రాథమిక విధులను నిబద్ధతతో నిర్వర్తించడము ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని ఈ యొక్క భారత రాజ్యాంగము చెబుతుంది. సో అందరికీ ధన్యవాదాలు. మరిన్ని విద్యా సంబంధితమైనటువంటి వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదములు.